హాయ్ అందరికీ. మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. మా అన్న అయితే హాస్టల్లో ఉంటాడు. మమ్మల్ని చూడ్డానికనే వచ్చాడు. అందుకే సరదాగా ఎగ్ రైస్ తిండి పోటీ పెట్టుకుంటున్నాం. ఛాలెంజ్ అనేది పెట్టుకుంటున్నాం. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఫన్గా ఉండబోతుంది. డోంట్ స్కిప్. స్టార్ట్ చేద్దాం అన్న. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండి వేసుకోండి. అన్న ఎవరు ఓడిపోతే వాళ్ళ నెక్స్ట్ ఛాలెంజ్లో వాళ్ళే ఏ ఫుడ్ ఉన్నా కూడా వాళ్ళే ఆర్డర్ చేయాలి. లేదంటే బయటికి వెళ్ళి తెచ్చినా కూడా వాళ్ళే మనీ పెట్టుకోవాలి, ఓడిపోయిన వాళ్ళు. ఓకేనా? అంటే ఎవరు తొందరగా తింటే వాళ్ళకు విన్ అయినట్టు, అంతేనా? ఎవరు విన్ అవుతారో వాళ్ళు ఏది అడిగితే అది నెక్స్ట్ టైం ఫుడ్ అనేది వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ కూడా నువ్వే రెడీ పెట్టుకో. ఇక నేనైతే ఓడిపోను, నేనే గెలుస్తా. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు జెంట్స్ గెలుస్తారో తొందరగా చూడండి. తింటారా, లేడీస్ తొందరగా తింటారా? లేడీస్ అయినా జెంట్స్ అయినా తిండి ఫాస్ట్గా తినడం ముఖ్యం. లేడీస్ అయితే ఏంటి, జెంట్స్ అయితే ఏంటి, సరే చూద్దాం. లెట్స్ స్టార్ట్. మంచిగానే చేసింది కదా. నాకు డెలివరీ అయినప్పటి నుంచి మా బాబు పుట్టిన తర్వాత నుంచి నేను ఫాస్ట్గా తినడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏడుస్తాడు కాబట్టి. ఆ అలవాట్లో నేను తొందరగా తినేస్తాను మా అన్నకంటే ముందు. హాస్టల్లో అయితే ఫుడ్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసండి. ఈ వంకాయనా అని మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చి మంచిగా ఏదో ఒకటి కుమ్మేసుకోవచ్చు. ఫుడ్ ఛాలెంజ్తో ఏదైనా మంచిగా తినేసిపోతా. ఎట్లా నేనే గెలుస్తా. లేదు, నేనే గెలుస్తా. ఛాన్స్ ఇయ్యను. ఎవరు గెలుస్తారు మీరు ఇచ్చేయండి. ఏ పోటీలైనా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఈక్వలే కదా. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఓడిపోయేది ఉంటారు కదా, ఓడిపోయిన వాళ్ళు నచ్చని ఫుడ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఉంటుంది. మళ్ళీ మా అన్న ఎప్పుడైతే హాస్టల్ నుంచి వస్తాడో మళ్ళీ నచ్చని ఫుడ్ పెడతాను. నేనే గెలుస్తాను కాబట్టి. మా బాబు పుట్టి నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది, గప్ప మా అన్న రెడీ చేసుకుంటాడు మనీ.
ఉల్లిగడ్డలు అయిపోయిన ఏం రూల్ లేదుగా. చూడండి ఫ్రెండ్స్, అన్నం అంతా అయిపోయింది. నేనే రొట్టెలు కూడా అయిపోయింది, మన అన్నది అయిపోలేదు. అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్కైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.